హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వైసీపీ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువ ఆందోళన చెందట్లేదు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం ఎక్కువ షాక్లో ఉన్నాడట. ఆ వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. అసలు విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? రాజీనామాకు గల కారణమేమి? ఆయన వెనుకాల ఎవరైనా శక్తి, ఏదైనా బలమైన శక్తి ఆయన చేత రాజీనామా చేయించిందా? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడు? విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటుకు రాజీనామా చేస్తే ఆ సీటు ఎవరికి దక్కబోతా ఉంది? దీని వెనకాల బీజేపీ హస్తం ఏమైనా ఉందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి చేత రాజీనామా చేయించాడా? చంద్రబాబు మదిలో అనేకమైన ఆలోచనలు. నిన్నటి నుండి ఇప్పటి వరకు ఆయన అన్నం తినకుండా షాక్లో ఉండిపోయాడట. విజయసాయిరెడ్డి యొక్క రాజీనామా వెనుక, తెర వెనుక ఎవరు నడిపిస్తున్నారు ఇప్పటి వరకు కూడా చంద్రబాబుకు తెలియలేదు. చంద్రబాబు వెనక ఆయన్ను సపోర్ట్ చేస్తున్న ఎల్లో మీడియాకు కూడా విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక రహస్యం ఏమిటో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీని ముందుగా జగన్మోహన్ రెడ్డి ఛేదించాలి అని కోరుకున్నారు. అందులో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకరని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన మాట నిజం. కాబట్టి వైసీపీ కార్యకర్తలకు విజయసాయిరెడ్డి రాజీనామా కొంతమందికి దాదాపు 75% అందరూ కొంత హ్యాపీగా ఉంటే, కొంతమంది మాత్రం నైతికంగా విజయసాయిరెడ్డి రాజీనామా పార్టీకి ఏదైనా నష్టం చేకూరుస్తుందేమో అని అనుకుంటున్నారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దీనిపై ప్రభుత్వ నేత టీడీపీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చాలా ఆందోళన చెందుతున్నాడట. విజయసాయిరెడ్డి బహుశా నేను గతంలో టీడీపీ నాయకులను బీజేపీలోకి పంపినట్లు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అత్యంత ఆప్తులైన వ్యక్తులను బీజేపీలోకి పంపినట్లు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా విజయసాయిరెడ్డిని అలా పంపించి కథ వేరేలా నడిపిస్తాడా? నాకు ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారో? బీజేపీ విజయసాయిరెడ్డి వెనుక, రాజీనామా వెనుక బీజేపీ ఏమైనా ఉందా? తెర వెనుక ఏం జరుగుతూ ఉంది అనే విషయాలు అర్థం కాక చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా షాక్ నుండి తేరుకోలేదట. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. గత 4 దశాబ్దాలుగా నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, వైఎస్ కుటుంబంతో నేను నడుస్తున్నాను. భారతీ గారికి మరియు జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చి నన్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు అని విజయసాయిరెడ్డి చెబుతూ, 2019లో 151 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ 2014లో 40% ఓటింగ్తో ప్రతిపక్షంలో కూర్చున్నా కానీ నాలాంటి వాళ్ళు 1000 మంది రాజీనామా చేసినా జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గదు, ప్రజలలో ఉన్న అభిమానం తగ్గదు అని విజయసాయిరెడ్డి నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరియు వైసీపీ పార్టీ గురించి ఆయన ఎక్కడ కూడా తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఒక ప్రభుత్వంపై, ఆయన ప్రభుత్వం మీడియాపై ఆయన కొన్ని చలోక్తులు విసురుతూ, వాళ్ళని డౌట్లు అడుగుతూ, తనను రాజీనామా ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, నా రాజీనామా చేసిన విషయం, నేను చెప్పే విషయాలు అబద్ధాలు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా, ఎందుకు ఈ మాటలు అడుగుతున్నారు అని వాళ్ళని తిరిగి ప్రశ్నించడం జరిగింది. ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయలేదు. కానీ నా వ్యక్తిగతంగా నేను రాజ్యసభ సభ్యుడిగా ఆ పదవికి న్యాయం చేయలేకపోతున్నాను, నాకన్నా మంచి వ్యక్తికి ఆ పదవి దక్కాలనే ఉద్దేశంతో నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను. వైసీపీ పార్టీకి నేను ఎప్పుడూ వ్యతిరేకిని కాను, జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు నేను ఆయన మంచే కోరుకుంటాను, నేను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటాను, ఏ పార్టీలో చేరను అని విజయసాయిరెడ్డి ప్రకటించినప్పటికీ ఎల్లో మీడియాకు మరియు చంద్రబాబుకు కంటిపైన కునుకు లేకుండా అసలు ఏం జరుగుతూ ఉంది, దీని వెనకాల మంతనాలు ఏమైనా జరుగుతున్నాయా, జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని గతంలో నాకు అత్యంత ఆప్తులైన వ్యక్తులను బీజేపీలోకి పంపించినట్లు ఈయనేమన్నా పంపించి
తెర వెనుక రాజకీయాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడా అనే అంశాలు కూడా చంద్రబాబు మదిలో ఉన్నాయి. కాబట్టే చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డి రాజీనామాను ఇప్పటికీ కూడా ఆయన ఏం జరిగిందో అర్థం చేసుకోలేక షాక్లో ఉండిపోయాడట. ముందు ముందు విజయసాయిరెడ్డి రాజీనామా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, అసలు ఈయన వెనకాల ఎవరున్నారు, విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి, ముందు ముందు కూడా 1-2 రోజుల్లో ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుస్తాయి. మనం కూడా మీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేస్తాను. కానీ ప్రస్తుతానికి చంద్రబాబు షాక్ నుండి తేరుకోలేకపోతున్నాడట. వైసీపీ వాళ్ళకన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా కానీ చంద్రబాబు ఎల్లో మీడియాకు నిద్ర పట్టట్లేదట. ఎందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు, ఆయన వెనకాలన్న శక్తి ఏమి, ఏం మంతనాలు చేయబోతున్నారు, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉంటాయి అనేది ప్రస్తుత ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా ప్రస్తుతం నడుస్తూ ఉంది.